వరుణ్ తేజ్ కథానాయకుడిగా యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న వరి చిత్రం పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభం కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి షాట్ కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ ను ఆశీర్వదించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 కేవలం 9 రోజుల్లోనే 1128 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో రికార్డుల వేట కొనసాగిస్తూ దంగల్, బాహుబలి వంటి చిత్రాల లైఫ్ టైం కలెక్షన్లు సవాల్ చేస్తుంది. హిందీ, తెలుగు వెర్షన్లలో భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే బాహుబలి 2, పుష్ప 2 రికార్డులను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానానికి చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ నటించిన జననాయకన్ చిత్రం సెన్సార్ బోర్డు అడ్డంకుల వల్ల వాయిదా పడగా తాజాగా జూన్ 18న విడుదలయ్యే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ చేతిలో యష్ టాక్సిక్స్ వంటి భారీ ప్రాజెక్టులు ఉండటంతో ఈ చిత్రాన్ని జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశగా నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. పుష్ప సిరీస్ తో తెలుగులో మంచి గుర్తింపు పొందిన మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఒక్కో సినిమాకు 15 నుండి 20 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ కారణం చేతనే ఆయనకు తెలుగులో అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ ఏ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అఖిల్ అక్కినేని హీరోగా మురళీకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ చిత్రం రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదలతో పోటీని నివారించేందుకు మే 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీకి వాయిదా పడింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తమన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ విడుదల తేదీ మార్పును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా రామ్ దేశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తిక్ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను చిత్ర యూనిట్ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని విడుదల చేసింది. ఈ సినిమాలో ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కు కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం లాటరీ కింగ్ లో హీరోయిన్ గా నటించే బంపర్ ఆఫర్ లభించినట్లు తెలుస్తుంది. కార్తిక్ దర్శకత్వంలో టబు కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించిన సీనియర్ హీరోల ప్రోత్సాహంతో ఐశ్వర్య కెరీర్ మరో మలుపు తిరగనుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయూలో భాగంగా రూపొందుతున్న మహాకాళి చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రతో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా ఆయన నటపై ప్రశాంత్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. అక్షయ్ ఖన్నా షూటింగ్ స్పాట్ పూర్తయిందని వెల్లడిస్తూనే త్వరలోనే అధీరా, జై హనుమాన్ వంటి భారీ ప్రాజెక్టులపై మరిన్ని అప్డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. మమ్ముటి నటించిన క్లాసిక్ హర్రర్ చిత్రం కోసం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తన రెమ్యునరేషన్ ను 10 లక్షల రూపాయల నుంచి కేవలం 50,000 రూపాయలకు తగ్గించుకున్న వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమా మొత్తం బడ్జెట్ కేవలం 22 లక్షలేనని తెలుసుకున్న ఆయన మమ్ముటి మరియు దర్శకుడు డెనిస్ జోసెఫ్ ల న్యూఢిల్లీ చిత్రంపై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వెల్లడైంది. రిషబ్ శెట్టి తనకెంతో సన్నిహితులైన రాజ్బీ శెట్టి, రుక్మిణి వసంతలతో పాటు తనకు లైఫ్ ఇచ్చిన హోమ్ బలే ఫిల్మ్స్ సంస్థను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం కన్నడ, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెను సంచలనంగా మారింది. ఈ ఆకస్మిక పరిణామం వెనుక నిజంగానే తీవ్రమైన వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా, లేదా తన రాబోయే భారీ ప్రాజెక్టుల కోసం చేస్తున్న వినూత్న ప్రచార స్ట్రాటజీనా అన్న కోణంలో నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.